కొన్ని యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన డిఎస్ఓనే మనకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ఎలా ఓవర్కమ్ చేయాలంటే, ఫస్ట్ మీ డిఎస్ఓ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారో అది సిపిడి గురించి కానీ ఓపీటీ గురించి కానీ వీసా స్టేటస్ గురించి కానీ లేదా ఇంకేదన్నా మీరు అడిగిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఏదన్నా రెస్పాన్స్ ఇస్తే కనుక డిఎస్ఓ ఫస్ట్ దాన్ని కంపేర్ చేయండి. మనకి యుఎస్సిఐఎస్ వెబ్సైట్లో ప్లస్ ఎస్ఈవిపి వెబ్సైట్లో నీకు క్లియర్గా స్టూడెంట్ రూల్స్ ఏంటని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. ఆ రూల్స్ని కంపేర్ చేసి ఒకవేళ దాంట్లో ఏదన్నా మిస్టేక్ ఉంటే కనుక ఆ ఎర్రర్ని ఏంటో ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిప్లై బ్యాక్ చేయండి పొలైట్గా. అది ఆ కన్వర్జేషన్ ఒకవేళ మీకు వేబల్ అయి ఉంటే కనుక వాళ్ళు చెప్పిన వర్బల్ ఇన్ఫర్మేషన్ని మీరు ఈమెయిల్లో డ్రాఫ్ట్ చేసి కన్ఫర్మేషన్కి మెయిల్ చేయండి. ఏదైనా కానీ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కావాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక I-20లో కనుక వాళ్ళు ఏదైనా మిస్సుకోండి, ఆ I-20లో మిసి నాకు కరెక్ట్ చేసి పంపించండి ఈ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్పండి. ఇన్ఫర్మేషన్ అయినా కానీ వాళ్ళు అపోజ్ చేస్తే కనుక డ్రాఫ్టెడ్ ఈమెయిల్ పంపించండి నాకు, ఇలా నేను పంపించను అని చెప్పి ఇంకోసారి పొలైట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల మీ వీసాకి ఏదన్నా ఇష్యూ అయితే గనక ఎస్ఈవిపి రెస్పాన్స్ సెంటర్ అని ఉంటుంది. ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఎస్ఈవిపి రెస్పాన్స్ సెంటర్ అని చెప్పి ఉంటుంది. వాళ్ళకి ఏం జరిగిందని చెప్పి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డీటెయిల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. విత్ ఈమెయిల్ కన్వర్సేషన్ ప్రూఫ్, వాళ్ళు ఏదైతే మీతో మాట్లాడటం జరిగిందో అదంతా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఏదైతే ఉందో మొత్తం తీసుకుపోయి వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు మీకు రైట్ సొల్యూషన్ ఏంటో చెప్తారు. దాని గురించి మీరు మళ్ళీ పక్కదారికి వెళ్ళిపోయి అరే నాకు ఇది వీసా ఇష్యూ అయిపోయింది, నేను మళ్ళీ ఇంకో యూనివర్సిటీలో ఇంకో మాస్టర్స్ చేయాలని చెప్పి ఇలా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగింది ఐడెంటిఫై చేసి కరెక్షన్ కోసం పంపించండి. అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అఫైర్స్ ఆఫీస్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ ఉంటుంది, మన టీమ్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో కొంచెం వాటి గురించి కొంచెం అవగాహన తెచ్చుకొని రైట్ డెసిషన్లో అంటే రైట్ పాత్లో వెళ్ళండి అంతేగాని పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకొని మళ్ళీ ఇంకో మాస్టర్స్ చేయాలి, ఈ వీసా పోయింది, మళ్ళీ కంట్రీ బయటికి వెళ్ళి రావాలి, ఇదంతా రిస్క్. ఇలా చూసుకొని డబ్బులు తగలేయకుండా కొంచెం ముందుగానే ప్రిపేర్ అయ్యి మంచి రూట్లో వెళ్ళడానికి చూసుకుంటే బాయ్.